పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 సిపి పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ఊహాగానాలు అయితే మొదలైపోయాయి. ఆర్కే కూడా నేను షర్మిల వెంట నడుస్తానని చెప్పారు. మరికొంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు అయితే వస్తున్నాయి. ఏమంటారు మీరు? ఈ వలసలు అవి ఇవన్నీ కూడా ప్రతి ఎన్నికల ముందు జరిగే తంతేనండి ఇది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని టికెట్లు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదు? వారు ప్రజల మధ్య మమేకం కాలేకపోయారు, ప్రజలకు సేవ చేయలేకపోయారు, ఇతర కారణాలు లేదా ఆరోపణలు ఏవో ఉన్నాయి. అటువంటి గ్యాంగ్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా? తీసుకుంటే టికెట్లు ఇచ్చినా కానీ వాళ్ళు గెలుస్తారా? ఎందుకంటే ఈ నాయకులు ఎవరు కూడా స్వయం ప్రకాశం లేని నాయకులే. అది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు అలాగే జగన్మోహన్ రెడ్డి వీరి మీదే ఆధారపడి ఉన్నాయి. వారిద్దరూ కూడా ఒంటి చేత్తోనే పార్టీని గెలిపించగలుగుతున్నారు, లేకపోతే ఓడిపోతే ఓడిపోతున్నారు. మిగతా అందరూ కూడా స్వయం ప్రకాశం లేని నాయకులే. వీరందరూ కూడా ఏంటి, ఈ రోజున టీడీపీలో కావచ్చు, లేకపోతే వైసీపీలో కావచ్చు, కొంతమంది టికెట్లు రాలేదని చెప్పి బయటకు వెళ్ళిపోయి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వీరిలో 190% మందికి కనీసం డిపాజిట్లు కూడా రావు. గెలిచే వాళ్ళు ఒకళ్ళిద్దరు వేళ మీద ఉంటూ ఉండొచ్చు. కాబట్టి అంటే ఈ నాయకుల గురించి మనం పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏ పార్టీ కూడా పెట్టుకోదు. కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటే వాళ్ళ తీవ్రమైన ఆశ భంగానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. మా కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, దుష్ట చతుష్టయం అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే, మీ మధ్య గొడవల్ని మా మీద రుద్దుతున్నారేంటి అంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఎవరి మాటలు నమ్మొచ్చు అంటారు? అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి వాస్తవంగా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మాటలు మనం విలువ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు, ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుడు కాదు కాబట్టి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి మధ్య ఏం జరిగింది అనే దానికి సంబంధించి క్లోజ్ సోర్స్ చెప్తుంది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి షర్మిల గారికి ఇప్పుడు కూడా ఎటువంటి అన్యాయం చేయలేదు. ఈ ఆస్తుల పంపకాలకు సంబంధించి కొంత స్పర్ధలు వచ్చాయి ఇద్దరి మధ్యన కూడా. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, ఈ ఆస్తుల్లో చాలా వరకు ఇంకా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి, కోర్టుల ఆధీనంలో ఉన్నాయి. మిగతా ఆస్తులకు సంబంధించి కూడా మనం బయటపడితే లేనిపోని ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొంతకాలం వెయిట్ చేయమంటే ఆవిడ వెయిట్ చేయలేదనేది ఒక సోర్స్ అని మనకు తెలుస్తున్న సమాచారం. అది ఫలితంగా ఏంటంటే దాదాపు షర్మిల గారికి దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఆవిడకు దఖలు పరిచేలా జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు అనధికారికంగా. ఇదంతా కూడా పత్రాల్లో లేదు. అయితే ఆవిడేమంటుందంటే, నేను నా పార్టీ నడుపుకోవాలి నేను, కాబట్టి నాకు వెంటనే డబ్బు వచ్చే విధంగా నాకు ఏర్పాటు చేయవలసిందిగా ఆవిడ కోరటం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు తన నిస్సహాయతను వ్యక్తం చేయడం జరిగింది. ఇది మనకి తెలిసిన సమాచారం. ఏంటంటే ఈ వైసీపీకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండేవాళ్ళు ఇచ్చిన సమాచారం. బహుశా దీంట్లో నిజం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి డబ్బు ఇవ్వకపోవటం అనేది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కాదు. ఎందుకంటే ఆయనకున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. అట్లాగే ఎందుకంటే డబ్బు మళ్ళీ బయటపడిన దగ్గర నుంచి లేనిపోని ఆరోపణలు రావచ్చు, ఇంకోటి రావచ్చు అక్కడ. రెండోది, ఏమైనా కొంత డబ్బు కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఎంతో షర్మిల గారికి ఇస్తే ఆవిడ ఎన్నికల్లో ఆ డబ్బునంతా కూడా ఖర్చు చేసేయచ్చు అనే భయం కూడా ఆ కుటుంబంలో ఉంది. ఎంతవరకు ఉందంటే ఈవెన్ షర్మిల గారి తల్లి విజయమ్మ గారు కూడా అనేక సందర్భాల్లో షర్మిల గారిని వారించారంట. నువ్వు కొన్ని రాజకీయంగా నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆవిడ వారించినట్టుగా కూడా తెలిసింది. ఈ రోజున మీ ఈవిడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల చేరతాను అని అంటాం, ఈ రోజున కండువ కప్పుకోవడం జరిగింది కదా. అయితే గతంలో ఆవిడ ఒకసారి సోనియా గాంధీని కలిసినప్పుడు కానీ ఈ రోజున కానీ విజయమ్మ గారు పక్కన లేరు. ఇది మనం కొద్దిగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఆవిడకి కూడా ఇష్టం లేని పనులు షర్మిల గారు చేస్తున్నారేమో అన్న భావన కలిగించే విధంగా అక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే అల్టిమేట్ గా షర్మిల గారు తన కుటుంబంలో వచ్చిన అంశాలకు సంబంధించి కాస్త వెయిట్ చేసి ఉంటే బాగుండేది. లేకపోతే అట్లాగా తన పార్టీని తెలంగాణలో నడుపుకుంటూ ఉంటే బాగుండేది. అలా చేయకుండా తెలంగాణలో పార్టీని అర్ధాంతరంగా దాన్ని నిలిపివేయడం,
ఫలితంగా ఆ పార్టీలో చేరిన వందలాది మంది తీవ్రమైన నిరాశకు గురికావటం, వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈవిడ్నే పార్టీ నుంచి బహిష్కరించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా షర్మిల గారికి ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేవు, ఆవిడ ప్రతిష్టను మరింత దిగజార్చేవిగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరడం వెనకాల చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అంటూ కొంతమంది చెప్తున్నటువంటి మాట. డీకే శివకుమార్తో రేవంత్ రెడ్డితో మాట్లాడి షర్మిల తొందరగా కాంగ్రెస్ పార్టీలో వెంటనే కూడా ఈ ప్రక్రియ అంతా కూడా జరిగిపోయింది, జాయినింగ్ అనే వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నారు అన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఇవన్నీ కూడా ఊహాగానాలండి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన పార్టీ గురించి ఆయన పూర్తిగా ఆయన ఈ రోజున ఏంటో తెలియట్లేదు ఆయనకి అది. ఎందుకంటే ఆయనకి ఈ రోజున పవన్ కళ్యాణ్ సహాయ సహకారం లేకపోతే నేను గట్టెక్కలేను అనే స్థితిలో ఆయన ఉన్నారు. ఓకే, నిజానికి షర్మిల గారిని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ గా చేశారనుకుందాం. పోనీ చేస్తే దానివల్ల కొన్ని ఓట్లు చీలితే ఎవరు ఓట్లు చీలుతాయి? అక్కడ జగన్ ఓట్లు చీలుతాయా? జగన్ ఓట్లతో పాటు టీడీపీ ఓట్లు చీలే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు మరి? కాబట్టి అంటే అది మరి ఆయనకి నష్టమే కదా. ఇంకొక 2 నెలలు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇటువంటి ప్రయోగాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? ఇవన్నీ ఉంటాయండి. ఎందుకంటే ఈ టైంలో ఆయన ఏంటంటే ఇటువంటి పనులు బహుశా ఆయన చేయకపోవచ్చు. బహుశా ఈయన చెప్పినంత మాత్రం షర్మిల గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి నేను అనుకోవడం లేదు. అయితే డీకే శివకుమార్ ఆయన కీలకమైన పాత్ర పోషించినట్టుగా అందరికీ తెలిసిన విషయమే. సార్, షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిద్దంటారా ఏపీలో? ఏమీ ఉండదండి. మనం నాకు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అంటే ఉనికి లేని పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆవిడ రావటం వలన పెద్దగా వనగూరే ప్రయోజనం అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కొంతమంది. బయట నుంచి ఎవరు జాయిన్ అవుతారు షర్మిల గారిని చూసి? ఆవిడ దట్టు ఏంటంటే ఆవిడకున్న నేపథ్యం తెలంగాణలో ఆ పార్టీని మధ్యలో నట్టేట ముంచినట్టుగానే చేసింది ఆవిడ. మళ్ళీ ఒకసారి ఇక్కడికి వస్తే ఆవిడ నమ్ముకొని ఎవరన్నా వస్తే మళ్ళీ వారికి కూడా ఇదే పరిస్థితి తలెత్తితే ఏంటనే భయం కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆవిడ తెలంగాణలో పార్టీని విలీనం చేయకుండా ఇప్పటిదాకా ఆవిడ నడుపుకుని ఉండుంటే బాగుండేది గత ఎన్నికల్లో పోటీ చేసి. కానీ అలా చేయకుండానే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు. అటువంటి వ్యక్తిని నమ్మి ఈ రోజున మళ్ళీ షర్మిల గారి వెంట నడిచేందుకు ఎంతమంది సిద్ధంగా ఉంటారు? బహుశా మీకు మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు వస్తే రావచ్చు. కానీ ఆయన కూడా ఏంటంటే ఆయన తెలిసినంత వరకు మరి కారణాలు ఏవైనప్పటికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కూడా ఆయన ఎందుకంటే కోల్పోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కొంతకాలం వెయిట్ చేస్తుంటే ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా బహుశా వైసీపీలో బాగానే ఉండేదేమో. వైఎస్ఆర్టీపీ ప్రస్థానం ముగిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏపీలో తన పని మొదలు పెడుతుందంటారా? అసెంబ్లీ మీద దృష్టి పెట్టిందంటారా, లేదా పార్లమెంట్ స్థానాల మీద దృష్టి ఉందంటారా కాంగ్రెస్ పార్టీకి? అసలు ఈ రెండింటి మీద లేదండి. అసెంబ్లీ లేదు, పార్లమెంట్ లేదు. ఆ పార్టీకి వచ్చే ఓట్లు పెద్దగా ఉండవు, చీల్చుకునే ఓట్లు పెద్దగా ఉండవు.